నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తాం. రైట్. ఎస్, ఒకసారి మనం శేషసాయి గారితో మాట్లాడదాం. బీజేపీ పార్టీ నుంచి వారితో మాట్లాడి అసలు వారి పార్టీ తరపు నుంచి అసలు ఏ విధంగా చూస్తున్నారు ఈ సమస్యను అనేది. ఎందుకంటే కవిత గారు ముందు కామెంట్స్ చేసినప్పుడు ఆమె ఒక వ్యాఖ్య చాలా బలంగా చేశారు. బీజేపీని కేసీఆర్ కావచ్చు లేకపోతే పార్టీ కావచ్చు పెద్దగా ఖండించట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనేటువంటి విషయాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లట్లేదు అనేది ఆమె అభిప్రాయంగా ఆ రోజు లెటర్లో కూడా కనిపించింది. సో శేషసాయి గారు మీరు ఎలా చూస్తారండి? ప్రస్తుత పరిణామాలను గమనించినట్లయితే కవిత గారు పార్టీకి దూరంగా ఉంటున్నారు, జాగృతి పేరుతోటి సపరేట్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, నిరసనలు చేపడుతున్నారు, ప్రజా సమస్యలపైన ఆమె తన పందాలో పోరాడుతున్నారు. ఏంటి అసలు ఆ గ్యాప్ని ఎలా చూస్తారు? గ్యాప్ ఉందనుకోవాలా లేకపోతే లేదనుకోవాలా, లేకపోతే పార్టీలో అంతా కలిసే ఇదంతా చేస్తున్నారనుకోవాలా, అటెన్షన్ సీకింగ్ కోసం ఆ విధంగా భావించే వాళ్ళు కూడా లేకపోలేదు? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ అందరికీ నమస్కారం. శ్రీ యాదవ్ గారికి, షామిల్ గారికి, మస్తానరావు గారికి, అక్కడ ఉన్న వీక్షకులకి మీ అందరికి కూడా నమస్కారం. నమస్కారం అండి. యాక్చువల్లీ ఇది కల్లుకుట్ల కుటుంబానికి వాళ్ళ రాజధాని ఫామ్ హౌస్ కి సంబంధించిన విషయం తప్పితే ప్రజలకి సంబంధించిన విషయం ఏమాత్రం ప్రజలకి సంబంధించిన విషయం కాదు. అయిన కూడా ఇది కొత్త ఏమీ కాదు. ప్రతి ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ఈ రకంగానే జనాల్లో అభాస్పాలవుతున్న దృశ్యం మనం సరదా చూస్తున్నాం. మన పక్క రాష్ట్రంలో మరి జగన్ కుటుంబం కానీ, కర్ణాటకలో మరి జనతా లెస్ కుటుంబం కానీ, మన తమిళనాడులో డిఎంకే కుటుంబం కానీ, ఈ రకంగా వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఈ కుటుంబ పార్టీలు ఈ ఆధిపత్య పోరులో జనాల్లో బలహీనమవుతున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా మీరు ఇందాక చెప్పినట్టు కవిత గారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది, బీజేపీపై టీఆర్ఎస్ విషయం నాకు తెలిసింది అన్న విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు సమాధానం మరి ఫామ్ హౌస్ వాళ్ళే చెప్పాలి, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పారు. అసలు ఎవరితో కలిశారు, ఎవరితో మాట్లాడారు, అసలు ఏం జరిగింది. ఈ రోజు కవిత వర్షం వచ్చింది కానీ ఆ విషయంలో ఎవరు కూడా దానికి సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు. మాకు కూడా ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ తో అదే బీఆర్ఎస్ విషయంలో కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సంబంధం ఉండదు, ఏ విధమైన ఉండదు. ఈ రకం ఒకసారి ఇంకా మీరు దూరంగా ఆలోచిస్తే ఇక్కడ కాంగ్రెస్ కానీ, ఇక్కడ నివసిస్తున్న బీఆర్ఎస్ కానీ, ఒకప్పుడు టీడీపీ కానీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో ఏ వ్యవహారాలు జరగని విషయం. ఉద్యమంలో అందరూ కలిసి పాల్గొన్నాం తప్పితే మరే విషయంలో మాకు సంబంధం లేని విషయం. అదేవిధంగా ఈ రోజున విశ్లేషకులు ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారి నాయకత్వంలో నేను పనిచేయను అని చెప్పకనే ఆమె చెప్తూనే ఉంది. అదేవిధంగా మా నాయకుడు ఓన్లీ మా నాన్నగారే, మా తండ్రి గారే, కేసీఆర్ గారే నా నాయకులు అని ఆమె చెప్తూనే ఉంది. ఈ రకంగా వాళ్ళు కుటుంబ విషయంలో తీర్చుకోవాలి. ఈ రకంగా ఇంత ప్రవర్తనం జనాల్లో మన బలహీనం పలచబడుతున్నా కూడా మరి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, తండ్రి కొడుకులు కానీ మరి కూతురు భవిష్యత్తు గురించి కానీ, రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో పాపం వాళ్ళు ఇంకా చెప్పలేకపోతున్న దృశ్యం మనకి కనిపిస్తూనే ఉంది. ఇంతవరకు కూడా కవిత గారు కూడా ఈ చీటీలు, ఈ ప్రేమ లేఖలు తండ్రికి రాసిన విషయంలో మరి ఆమె నాకు ఎప్పుడు రాస్తూనే ఉంటారంటారు. మరి జనం తండ్రి దగ్గరికి వెళ్ళి చేతికి ఇవ్వచ్చు, కొన్ని విషయాలు పక్కనే మా మ్యాన్ టు మ్యాన్ కలిసి కూడా మాట్లాడుకోవచ్చు. మరి అటువంటి సందర్భం లేకుండా లేఖ రాయటం, ఈ లేఖ కూడా మరి వాళ్ళ ఫామ్ హౌస్ లోనే ఇక్కడ లీక్ అయినట్టు విషయం బయట పెట్టిన విషయం వస్తుంది. ఇంతవరకు కూడా ఆ విషయం ప్రజలకి ఏ మాత్రం తెలియదు, ఏం జరుగుతున్న విషయం తెలియదు. ఇదే విధంగా రాజకీయ పార్టీలు తను పెట్టుతుందో అంటే తన ఇష్టం పెట్టే పరిస్థితులే ఉన్నట్టు తన పైన కనిపిస్తా ఉంది. ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ పైకి ఒక అభాండం వేసింది. నిజామాబాద్ లో నేను పార్టీ ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మరి కోటారి ఎవరో ఆమె చెప్పింది, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న మరి ఆ దెయ్యాల్లో రాక్షసులు ఎవరో నన్ను బలహీనపరిచారు, నన్ను ఓడించారని చెప్పింది. ఈ రకంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ లో నేను పనిచేయను, మరి నాకు శాతం రావట్లే, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, దానికి సమానంగా నా షేర్ హక్కు, పవర్ హక్కు నాకు రావట్లేదు అనే విషయంలో ఆమె చాలా ఆక్రోశంగా, చాలా ఆవేశంగా ఆమె ఉన్నారు. ఏమైనా కుటుంబం ఎప్పటికైనా ఈ కుటుంబ పార్టీల వ్యవహార తీరంతా మన భారతదేశంలో ఎక్కడ ఉందా ఈ రకంగానే ఉంటుంది. ఇదేమాత్రం ప్రజలపై వృద్ధి పడుతున్న ఒక పెద్ద అంశంగా తయారైంది. ఏదైనా కుటుంబం కలిసి దీన్ని ఒక దారి మీదకి వచ్చి తెలంగాణలో మరి ప్రతిపక్ష పత్ర పొజిషన్ విషయంలో కూడా ఆ పాత్ర వైఫల్యం చెందిందని
మరి కవిత గారే చెప్తా ఉన్నారు. ఆ రోజున కాళేశ్వరం విషయంలో నోటీస్ వస్తే ఎవరేం మాట్లాడలేదు. మరి ఈ రకంగా మరి బీఆర్ఎస్ పనిచేయాలా, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఏం పనిచేయట్లేదు, ఈ విషయంలో మరి మేమున్నాము అన్న విషయంలో, నేనున్నాను అన్న విషయంలో ఆమె పోటీగా వస్తుంది. ఈ విషయంలో కూడా మరి జనాలు ఈరోజు చూసారు బస్సు పైన విషయంలో మరి వీరికి వాళ్ళు పోటీ చేయడం. ఇదే కనుక కొంచెం ముదిరితే మరి సామాన్య ప్రజలు కార్యకర్తలు కూడా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని ఆపాల్సిన అవసరం వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకొని దీన్ని ఆపాలితే తెలంగాణ సమాజానికి చాలా మంచిది.